GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జిఎస్టీతో వచ్చినటువంటి మార్పులతోటి ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఏదైతే ఉన్నాయో, మరి ఆహారాన్ని డెలివరీ చేసే సంస్థలు కూడా ఇప్పుడు 18% జిఎస్టీ వాటిపైన పడిందని చెప్పేసి మన వార్తలో వింటున్నాం. ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్, అంటే గతంలో కంటే ఇప్పుడు పెరిగిందని అనుకోవచ్చా? డెఫినెట్ గా పెరిగింది. కారణం ఏంటంటే ఈ ఫుడ్ డెలివరీ అనేది సామాన్యులు ఎవరు సహజంగా ఆర్డర్ పెట్టుకోరు. డబ్బులుండి వండుకునే అవకాశం లేక, చేసుకునే అవకాశం లేక ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఆర్డర్ పెడతారు. కాబట్టి సామాన్యులకు సంబంధించిన వాటిని తగ్గించాలి, కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు, భరించగలిగే శక్తి ఉన్న వాళ్ళకు పెంచాలి అనేది ప్రభుత్వ సిద్ధాంతం. అలాగే ఏవైతే ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఉన్నాయో వాటి మీద మరింతగా పెంచి కొంచెం ఆలోచించి వీలైనంత వరకు కొంతమంది దూరం చేయాలనేటువంటి ఆలోచన, ఇవే మెయిన్ గా ఉండేటువంటి ఈ జిఎస్టీలో ఉన్న ప్రధాన అంశాలే. ఈ అంశాల ప్రకారంగా గతంలో ఇది 12% కు దరిదాపుగా ఉన్నట్టుగా తెలుస్తోంది మనకు. అది ఇప్పుడు 18% లోకి దాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే రెండో స్లాబ్లు ఇప్పుడు 5% తర్వాత 18% చేశారు కాబట్టి మిగతా స్లాబ్లన్నీ తీసుకుని దీంట్లో కలిపారు. తీసుకెళ్తే దాన్ని 5% లో కలపాలి, లేకపోతే 18% చేయాలి. 5% లో చేస్తే చాలా తగ్గిపోతుంది. అంటే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి వస్తువులకు మాత్రమే 5% పెట్టారు కాబట్టి ఇది సామాన్యుల వస్తువుల్లో చేరదు. కాబట్టి దీన్ని 18% చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది, తద్వారా డబ్బున్న వాళ్ళ మీదే పడుతుంది. కాబట్టి పెద్దగా మోయలేని భారం కింద భరించాల్సిన అవసరం లేదు, కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళు భరిస్తారు అనే ఉద్దేశంతో పెట్టబడింది. ముఖ్యంగా స్విగ్గీ కానీ, తర్వాత మనకు జొమాటో కానీ, వీళ్ళు ఆల్రెడీ ఇప్పటికే కొంత పెరుగుదల ప్రారంభించారు. అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తున్నప్పుడే పెంచారు. ఇప్పుడు రేపు 22వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 22 నుంచి ఇది అమలు చేయబడుతుంది. దానివల్ల ₹2 నుంచి ₹2.60 వరకు సుమారుగా ఒక్కొక్కరి మీద ఎక్స్ట్రా పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళు అనుకుంటున్నట్టు పరిస్థితి. ఇప్పుడు సుమారుగా మినిమంగా ఒక డెలివరీ మీద ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. మరి స్ట్రైట్ అవేగా ఈ పర్సెంటేజ్ని ఖచ్చితంగా కస్టమర్కే వేయటం వల్ల ఇంకా కొంత పర్సెంటేజ్ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. 12% ఉంటే 18% చేశారు కూడా 6% స్ట్రైట్ అవేగా పెరుగుతుంది. ₹100కు ₹6 పెరుగుతుంది. అది ₹100 లోపల తక్కువ ఉండే వస్తువు అయితే దానికి తగ్గుతుంది. 100 కన్నా ఎక్కువ పెరిగితే ఇంకా అంతకన్నా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి మార్పుల వల్ల ఎంతైనా మొత్తం మీద ఫుడ్ డెలివరీ మీద కొంత శాతం పెరగబోతోంది. అది మరీ భరించలేంత కాకపోవచ్చు, కానీ కొంతైనా డెఫినెట్ గా భారం అయితే పడక తప్పదు. ఆ భారాన్ని చెల్లించడానికి అందరూ సిద్ధంగా ఉండాలనేదని ప్రభుత్వం ముందుగానే చెప్తోంది. అంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే సామాన్యులకి, వాళ్ళు డబ్బు చెల్లించుకోలేని వాళ్ళకి, బతకడం చాలా కష్టంగా ఉండే వాళ్ళకి, బిలో పావర్టీ లైన్ లో బతికేటువంటి వాళ్ళకి, మధ్యతరగతి జీవులకి ఎప్పుడు కూడా పన్నులు చాలా తక్కువ ధరలో ఉండాలి. అందుకే 18%, 28% లో ఉండే వాటిని కూడా తీసుకుని 5% లో పడేశారు. అంటే మామూలుగా సూపర్ బజార్లో దొరికేటువంటి ఐటమ్స్ అన్ని కూడా, కిరాణా షాపుల్లో దొరికేటువంటి ఐటమ్స్ అన్ని కూడా, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి 5% తీసుకొచ్చారు. తద్వారా దాదాపుగా ఒక 12% లో ఉంటే 7% మిగిలినట్టే, 18% లో ఉంటే దాదాపుగా 16, 15, 13% మిగిలినట్టు అవుతుంది. ఆ రకంగా చాలా వరకు వాళ్ళకి మేలు జరిగింది. అలాగే ఇంతకుముందు 28% అట్లా ఉండేటువంటి సిగరెట్ లాంటివి, అలాగే దాంతో పాటుగా మనకు ఎక్కువగా బీడీలు కానీ, లేకపోతే పొగాకు కానీ, ఇలాంటి అధిక రేట్లలో ఉండే మద్యాలు కానీ, ఇట్లాంటి వాటి అన్నిటి కూడా తీసుకెళ్లి 40% పెట్టారు. హానికరమైనవి 40% పెట్టడం వల్ల ఏమైందంటే కొంతమంది మానేస్తారు, కొంతమందికి తప్పనిసరిగా ఇక డబ్బు దొరకలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేయగలుగుతారు, దానికి ఆ విషయాన్ని గ్రహించి తగ్గించుకోవాలని కోరిక, లేదా అలాంటి వాళ్ళ ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, అంటే హాస్పిటల్స్ అట్లాంటివన్నీ వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు మానేయడానికి కావాల్సినటువంటి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కొన్ని ఏర్పాటు చేయాలి. సో ఏదైనా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే మరి సామాన్యులకు అందుబాటులో ట్యాక్స్ తక్కువగా ఉండాలి, చెల్లించుకోగలిగే వాళ్ళకి, క్యాపబిలిటీ ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువలో ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఇప్పుడు స్విగ్గీకి కానీ, లేకపోతే ఇవన్నీ అంటే ఏవైతే ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయో, ఒక ఈ రెండే కాదు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి దేశం లోపల, వీటన్నిటికీ కూడా ఇప్పుడు 18% లో చేర్చడం వల్ల డెఫినెట్ గా ట్యాక్స్ పెరుగుతుంది. అది ప్రభావం వినియోగదారుల మీద డైరెక్ట్ కానీ, ఇండైరెక్ట్ కానీ పడేయడం తప్పదు, కొంత పెరుగుతుందని చెప్పక తప్పదు. సో ఏదేమైనా సార్, కొత్తగా వచ్చిన జిఎస్టీ మార్పులతో మధ్యతరగతి వాళ్ళకి మాత్రం కొంచెం రిలాక్సేషన్ ఉంది అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఉంది. చాలా సంతోషకరమైన విషయం ఏర్పడుతుంది. డెఫినెట్ గా ఒక రకంగా చెప్పాలంటే ₹1000 నుంచి ₹5000 సుమారుగా మిగలగలిగే అవకాశం ఒక్కొక్క మధ్యతరగతి జీవికి
వారు మొత్తం టోటల్గా ఖర్చు పెట్టేటువంటి దాంట్లో కూడా మినిమం 1000 రూపీస్ నుంచి మొదలు పెడితే 5000 రూపీస్ దాకా రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న కుటుంబం లోపల ఒక 1000 నుంచి 5000 రూపాయలు ప్రతి నెల మిగలటం అంటే నెలకు దాదాపుగా 50 నుంచి 60,000 రూపాయలు వాళ్ళు మిగుల్చుకోగలిగారంటే డెఫినెట్గా అది వాళ్ళకి ఒక పెద్ద వరం లాంటిదని చెప్పక తప్పదు. సో ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ కొంచెం ఛార్జ్ ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. అంతే, వాళ్ళు ఎవరు తగ్గించరు. ఎందుకంటే ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అది డబ్బున్న వాళ్ళే చేస్తారు, ఆ కేపబిలిటీ ఉండేవాళ్ళు చేస్తారు, కానీ మామూలు వాడు చేయడు. కాబట్టి వాళ్ళకి ₹2 ₹3 పెరిగినంత మాత్రం అసలు పెరిగిన విషయం కూడా వాళ్ళకి గ్రహిస్తారో లేదో కూడా తెలియదు, చాలా మంది తెలియని సంగతి. అలాగే ఉంటారు వాళ్ళ పరిస్థితి, అట్లాగే ఉంటుంది. సార్ మరి ఇప్పుడు ఈ జిఎస్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కదంటే, వచ్చేది పండుగల సీజన్. ఈ టైంలో ఈ జిఎస్టీలో మార్పులు రావడం అనేది అన్ని రంగాల పరంగా చూసుకుంటే కూడా ఒక్కసారి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అంటారు? పండుగల సందర్భంలో సహజంగా ఏంటంటే ఎక్కువగా చాలా మంది రిలేటివ్స్ అంతా కలిసి ఒక దగ్గర కలుసుకోవడం, ఈ కలుసుకున్నప్పుడు ఏంటంటే ఆహార పదార్థాలు ఎక్కువ ఉపయోగించుకోవడం, లేకపోతే మందులు అట్లాంటి మంది అంటే నేను చెప్పేటువంటి ఏదైనా ఆల్కహాల్ అట్లాంటివి చేయించడం, ఇలాంటివి సహజంగా జరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ లాంటివి జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన పెట్రోల్ మీద ఎలాగూ పెరగలేదు కాబట్టి, పెట్రోల్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ కింద ఉంది కాబట్టి దానికి ఏం చేయాలి రాలేదు. కాకపోతే ఆహార పదార్థాలు అన్నిటి మీద తగ్గింది కాబట్టి డెఫినెట్గా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది, ఖర్చు కొంత తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్కహాల్ కూడా మామూలు సామాన్లు ఉపయోగించి ఆల్కహాల్ మీద ఏం పెరగలేదు కాబట్టి అది కూడా ఏమైతే ఇబ్బంది లేదు. కాబట్టి పండుగలు పబ్బాల లోపల ఇక రాబోయేటువంటి వాటిలో కొంత సంతోషమే మిగులుతుంది, కొంత అమౌంట్ వాళ్ళకు తగ్గినట్టుగా అనిపిస్తుంది, భారం తగ్గినట్టు అనిపిస్తుంది. అది దానివల్ల సంతోషాలు ఎక్కువ వెలువరిసే అవకాశాలు ఉన్నాయి తప్ప ఈ జిఎస్టీ ప్రభావం మధ్యతరగతి వారి మీద, పేదవారి మీద మంచికే వచ్చింది తప్ప చెరుకు లేదు. దీనివల్ల ప్రతి ఒక్కరూ సంతోషించే అవకాశం ఉంది. సమాజానికి మేలు జరిగే విధంగానే కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కలుపుకొని ఎన్నో రకాల చర్చలు చేసి చాలా మందితో ఆలోచన చేసింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ లాంటి వాడు ఇతర దేశాలకు మేము వెళ్తున్నటువంటి ఎగుమతుల మీద సుంకాలు విపరీతంగా విధించడం వల్ల చాలా వస్తువులు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలా ఆగిపోయినటువంటి వస్తువులు మొత్తం ఆ పరిశ్రమలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా దెబ్బతినకుండా ఉండాలి అంటే వాటిని మనం దేశీయంగా ఉపయోగించడం చాలా అవసరం. అంటే దేశీయంగా ఎప్పుడైతే వస్తువులు ఎక్కువ ఉపయోగిస్తామో అప్పుడు ఇతర దేశాలకు మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం మనకు ఎక్కువ లేదు. అప్పుడు అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జిఎస్టీ మార్పులు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్కు మనం ఛాన్స్ చెప్పుకోవాలి. ట్రంప్ పెంచడం వల్లనే, సుంకాలు పెంచడం వల్లనే భారతదేశం లోపల ఈ 2 రకాల ట్యాక్సెస్ విధానం వచ్చింది, లేదా 4 రకాల ట్యాక్సెస్ విధానం ఉంది ఇంతకుముందు. దాన్ని 2 చేశారు. చేయడానికి ముఖ్యంగా ట్రంపే కారణం. ఒక 15 నుంచి 20 వస్తువులు ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వస్తువులు మొత్తం టోటల్ ఇక్కడ స్టాప్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిశ్రమలన్నీ దెబ్బతింటే కొన్ని లక్షల మంది బయటకు వస్తారు, ఉద్యోగాలు లేకుండా బయటకు వస్తారు. కొన్ని వేల మంది దాంట్లో పరిశ్రమల లోపల పెట్టినటువంటి వాళ్ళు నష్టపోతారు. ఇన్ని జరుగుతాయి. కాబట్టి దేశీయంగానే మన దేశంలోనే ఈ ఉత్పత్తులన్నీ పూర్తిగా కొనుగోలు జరగాలంటే వాడికి ఉండే ట్యాక్సులు తగ్గాలి. అలా ట్యాక్సెస్ తగ్గించడానికే అందుకే జౌళి వస్త్రాలన్నింటి మీద తగ్గించేశారు. జౌళి పరిశ్రమ చాలా వరకు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుండేటి వాళ్ళు. అలాగే సీ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా తగ్గించారు. సీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ఏ ఉత్పత్తులు అయితే ఇతర దేశాలకు వెళ్తున్నాయో, ఎక్కడైతే విదేశాల మీదనే ఆధారపడేటువంటి ప్రొడక్ట్స్ ఇండియా లోపల దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇతర దేశాల మీద మనం ఆధారపడొద్దు. ఒకవేళ ఇతర దేశాలు ఏమైనా ట్యాక్సులు పెంచి ట్రంప్ లాగే పొద్దున ఇంకెవడైనా సరే ప్రెసిడెంట్ ఏదైనా సరే దేశానికి రానియకుండా చేసినా కూడా, ఏ దేశానికి వెళ్ళినా లేకపోయినా మన దేశస్తులు దీన్ని కొనుక్కొని ఇక్కడే మనకు ఎక్కువగా పూర్తిగా అది ఉపయోగపడేట్టుగా చేసుకున్నట్టయితే దానివల్ల మన దేశం స్వయం సమృద్ధం అవుతుంది. మన దేశంలో ఏ పరిశ్రమలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. విదేశాలకు సంబంధించినటువంటి నిర్ణయాల మీద మన దేశంలో ఉండేటువంటి ఉత్పత్తిదారులు కానీ లేకపోతే ఉత్పత్తులు కానీ దెబ్బతినకుండా చూడడం అనేది దీని మెయిన్ ఐడియా. థ్యాంక్ యూ.